మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి రూరల్ సిపిఆర్ విల్లాస్లో భారీ దొంగతనం జరిగింది. నిన్న రాత్రి సరిగ్గా 12:30 సమయంలో దొంగలు ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ని కట్ చేసి మరి ఈ కాంపౌండ్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఇది హైలీ సెక్యూరిటీ ఏరియా, కాకపోతే ఇది ప్రొఫెషనల్సే ఇక్కడికి వచ్చి దొంగతనం చేసినట్టయితే అనుమానిస్తున్నారు. అయితే 81, 82 విల్లాలో వీళ్ళు ఫస్ట్ చొరబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ కూడా భారీగా పోయినట్టయితే తెలుస్తుంది. చూడొచ్చు, అక్కడ నుంచి వచ్చినటువంటి దొంగలు ఈ యొక్క గేట్స్ని పూర్తిగా కూడా బద్దలు కొట్టారు. చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ లాక్ని, అంటే లోపల లాక్ వేసుకుని ఉంటారు, ఆ లాక్ని పూర్తిగా బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి గోల్డ్, అదే రకంగానే కొంత డబ్బులు కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. చూడొచ్చు, సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు మనకి కనిపిస్తోంది. అంటే ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా వాళ్ళైతే మేనేజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మేఘనాథ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఉండంగానే వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది. సార్, ఎన్ని గంటలకు జరిగింది సార్? అసలు అరౌండ్ 1 o'clock జరిగిందండి. మార్నింగ్ 1:30 పక్కన ఇంట్లో 1:30 దాకా ఉన్నారంటే ఆ కెమెరాలో రిజిస్టర్ అయింది, హాల్లో బేబీ కెమెరాలో. తర్వాతనే జరిగి ఉండాలి ఇక్కడ. సో ఆ టైంలో మీకు అలికిడి కానీ అలాంటివి ఏం రాలేదు? ఏమి సౌండ్ రాలా. సౌండ్ వచ్చి ఉంటే కిందకి వచ్చి ఉంటాం కదా. ఓకే, అంటే మీరు పైన ఉంటారా? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉంటామండి. కింద ఫస్ట్ ఫ్లోర్లో, కింద గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది. ఇది ఎంత పోయింది సార్ గోల్డ్? అరౌండ్ 1 kg దగ్గర. అమౌంట్ కూడా ఏదో 4 lakh. పక్కన సార్ 47 grams ఎంత? అది అదే చెప్తున్నారండి వాళ్ళు. సో క్లూస్ టీమ్ అన్నీ సేకరించారు కదా, వాళ్ళ ఆధారాలు ఏదైనా దొరికాయని చెప్పారు. ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ చేసిపోయినారు. ఎస్పీ గారు వచ్చినారు, వచ్చి కాన్ఫిడెన్స్ చేసిపోయినారు. వీఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ దే విల్ క్యాచ్ ది థీఫ్స్. చూస్తున్నాం కదా, సో ఈయనే నివాసం ఉంటున్నాడు. ఇక్కడ బ్రేక్ చేసినటువంటి దొంగలు కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి 1 kg గోల్డ్, 4 lakhs సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ కూడా తీసుకెళ్లారు. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపల వాళ్ళు ఎలా బ్రేక్ చేశారో, అసలు ఎలా చాకచక్యంగా తీసుకుని వెళ్ళారో ఒకసారి చూద్దాము. ఎలా వెళ్ళారు సార్ అది వాళ్ళు? సో ఇటు నుంచే వాళ్ళు లోపలికి వెళ్ళారు. వెళ్ళినటువంటి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని, అంటే గోల్డ్ కావచ్చు, అంటే అమౌంట్కి సంబంధించి పూర్తిగా తీసుకువెళ్ళారు. అంటే చూడొచ్చు, చెల్లా చెదురుగా వేసేస్తున్నారు మొత్తం బ్యాగ్స్. అదే రకంగానే ఇక్కడ గోల్డ్ ఏదైతే మనం సేఫ్టీగా పెట్టుకుంటామో, సో దానికి సంబంధించినటువంటి బాక్సెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి కంప్లీట్గా ఇక్కడికి వచ్చి ఆ కబోర్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి దాన్ని బ్రేక్ చేసి గోల్డ్తో పాటు అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విల్లాస్లో దాదాపు సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంటుంది. సీసీ కెమెరా సర్వైలెన్స్లో ఉండేటువంటి ఈ ఒక్క ఫ్లాట్స్కి సంబంధించి కంప్లీట్గా సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఎందుకు వచ్చారు, అసలు ఎవరు వచ్చారు అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడొచ్చు, ఈ ఐరన్ సంబంధించినటువంటి గేట్ని బ్రేక్ చేసి మరి వాళ్ళు కంప్లీట్గా దోచుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మనం బయటికి వెళ్ళి చూద్దాము. ఈ విల్లాస్తో పాటు పక్కన ఉన్నటువంటి మరో ఫ్లాట్లో కూడా దొంగతనం జరిగినట్టయితే తెలుస్తోంది. వాళ్ళు అటు సైడ్ వచ్చి అటు నుంచే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే 4 ఫ్లాట్స్లో దొంగతనం జరిగినట్టయితే అనుమానిస్తున్నారు. కాకపోతే 81, 82 ఈ 2 ఫ్లాట్స్లో అయితే గోల్డ్తో పాటు అమౌంట్ కూడా దోచుకు వెళ్ళారు. దాంతోపాటు కూడా మరో 2 ఫ్లాట్స్లో చొరబడ్డేందుకు ప్రయత్నించారు, కానీ కంప్లీట్గా దాన్ని వాళ్ళు లీడ్ చేయలేకుండా పోయినారు. సో ఈ క్రమంలోనే కంప్లీట్గా 81 ఫ్లాట్ ఇది, అదే రకంగానే పక్కన 82 ఫ్లాట్. ఈ 2 ఫ్లాట్లలోనే దొంగతనం జరిగినట్టయితే మాత్రం గుర్తించారు పోలీసులు. అదే రకంగానే క్లూస్ టీమ్ అందరూ కూడా వచ్చి దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కంప్లీట్గా ఇక్కడ కొంత అనుభవజ్ఞులు ఉన్నటువంటి దొంగలే చేసినటువంటి విధంగా అయితే గుర్తించారు. కాకపోతే దీనిపైన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో దానిపైన కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసుల చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే మాత్రం పోలీసు బృందాలు అయితే మాత్రం ముమ్మరంగా చేస్తున్నాయని చెప్పొచ్చు.